రోడ్ల మీద పబ్లిక్ కూడా స్మోకింగ్ సెక్షన్ అంటూ ఉంది. ఒక ట్రాన్స్పరెంట్ విండోస్ పెట్టేసి ఇట్లా ఎక్కడ పడితే అక్కడ కాల్చారనమాట. టోక్యోలో పొద్దున్నే చూడండి, ఒక నార్మల్ వర్కింగ్ డే ఇలా ఉంటుంది అనమాట. జనరల్ గా మొన్న చూసారు కదా, ఆల్మోస్ట్ 2000 మంది ఒకటేసారి ఎలా క్రాస్ చేశారు. బట్ ఇవాళ అయితే వర్కింగ్ డే, అంతగా అయితే పబ్లిక్ లేరు. సో ఇవాళ ప్లాన్ ఏంటంటే, ఇక్కడి నుంచి నడుచుకుంటూ ఆల్మోస్ట్ 30 మినిట్స్ దూరంలో మేజింగు ష్రైన్ అని చెప్పేసి ఒక టెంపుల్ ఉందన్నమాట. 1920లో కన్స్ట్రక్ట్ చేశారంట. అది విజిట్ చేసి ఆ తర్వాత అక్కడి నుంచి నా ఫ్రెండ్తో లంచ్ ప్లాన్ ఉందన్నమాట. జాపనీస్ లైవ్ సుషి తినడానికి. జనరల్ గా జపాన్ ఎవరు వచ్చినా సరే ఆ ఎక్స్పీరియన్స్ చేయాలంటారు. సో అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఇవాళ. ఇక్కడ మార్నింగ్ 10 అయితే గానీ ఏ షాప్స్ తిరగట్లేదు. బట్ జపాన్లో కన్వీనియన్స్ స్టోర్స్ అంటే ఎవ్రీడే లైఫ్ లాగా ఒక ఎసెన్షియల్ అనమాట. 7-Elevens మనకి వరల్డ్లో మొత్తం ఉంటాయి. కాఫీకి, హాట్ చాక్లెట్ అండ్ చిన్న చిన్న బేసిక్ డైలీ నెసెసిటీస్కి ఫేమస్ అనమాట. బట్ జపాన్లో 7-Elevenతో పాటు ఫ్యామిలీ మార్ట్ అని కూడా ఉంటుంది. ఇలాంటివి చాలా ఉంటాయి ఇక్కడ. సో ఈ టైంలో ఇంతకంటే మంచి కాఫీ అయితే దొరకదు నాకు ఎక్కడ. ఇక్కడ చూడండి, రోడ్ల మీద పబ్లిక్ కూడా స్మోకింగ్ సెక్షన్ అంటూ ఉంది. ఒక ట్రాన్స్పరెంట్ విండోస్ పెట్టేసి ఇట్లా ఎక్కడ పడితే అక్కడ కాల్చారనమాట. ఒక పర్టికులర్గా అట్లాంటి స్పాట్స్ ఉంటాయి చాలా స్ట్రీట్స్లో. ఇదే ఇందాక నేను చెప్పిన మేజింగి ష్రైన్ టెంపుల్ ఇది. ఇక్కడ కల్చర్ చూసుకుంటే వీళ్ళది మనది ఆల్మోస్ట్ చాలా వరకు సిమిలర్గానే ఉంటుంది. మనకి ప్యూరిఫికేషన్స్కి గుడిలోకి వెళ్ళే ముందు కాలు కడుక్కొని వాటర్ చిమ్ముకుంటాం కదా, సేమ్ ఇక్కడ కూడా సిమిలర్గా ఉంటుంది అలాగే. ఇప్పుడు ఇక్కడ నుంచి లంచ్ కోసం టోక్యో ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాను. చూద్దాం అది ఎలా ఉంటుందో. Yeah, so the 3 carrots set. Yeah. And then this is omakase and this is cream. This comes. So that's snapper fish. It's right there. And it's just live making sushi. What's it called? Japanese horse mackerel. Which one is it? Once it's fried, we don't really know nothing about it. లైవ్ సుషి అయితే ఓకే, దానికి కొంచెం ఓవర్ హైప్ ఇచ్చారేమో అనిపించింది. బట్ ఇది కూడా ఒక ఎక్స్పీరియన్సే. ఇప్పుడు మనం ఉన్నది సుకుజీ మార్కెట్ అనమాట. ఇది ఒకప్పుడు వరల్డ్లోనే ఫేమస్ సీ ఫుడ్ హబ్ అనమాట. బిగ్గెస్ట్ హోల్సేల్ ఫిష్ మార్కెట్ ఇది. కానీ ఇప్పుడేమో ఒక హోల్సేల్ సెక్షన్ లాగా షిఫ్ట్ అయిపోయింది. కానీ ఇక్కడ అవుటర్ మార్కెట్లో ఫ్రెష్ సీ ఫుడ్, అలాగే స్ట్రీట్ ఫుడ్, ఇంకా రకరకాల ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ. చూడండి ఎలా ఉన్నాయో.
That one's a big one. ఇక్కడ దొరకని ఐటమ్ లేదు జపనీస్ ఫుడ్ అయితే. సుషి, సషిమి, ఆయిస్టర్స్, క్రాబ్ లెగ్స్, ఇంకా గ్రిల్డ్ స్కాలప్స్, ఇట్లా చాలా రకాల ఫుడ్ ఉంది. అండ్ ఆబ్వియస్గా సూవీనియర్స్ కూడా. ఇది చూడండి, సుషి కాంబో ప్యాక్స్లో అమ్ముతున్నారు. సూపర్ అసలు. పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు ఈ మార్కెట్లో. లంచ్ అయిపోయాక ఇంకా డైరెక్ట్గా నా అకామిడేషన్కి వెళ్ళిపోయి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను. నేను స్టే చేస్తున్న హాస్టల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ రో అంతా వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 20+ బెడ్స్ ఉంటాయి. పైన కింద బంక్ బెడ్స్ టైప్ అనమాట. చాలా నీట్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు పర్ నైట్ వచ్చేసి $35 ఛార్జ్ చేశారు. 3000 రూపీస్ అనమాట. ఇది షటర్ లాగా మనం పడుకునేటప్పుడు ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. Okay, I'll take that one. Cream brulee, yeah. One, please, yes. Yeah. Do you have coffee here? ఆల్రైట్, ఇది నా జపాన్ ట్రిప్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఏం నచ్చిందో కమెంట్ చేయండి. ఇంకా వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.